అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు స్పిరిచువల్ గురు అనంత సాయి కృష్ణ గారు. మేనిఫెస్టేషన్ కానీ, విజువలైజేషన్ కానీ, అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ గురించి కానీ మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా కానీ సాయి కృష్ణ గారిని సంప్రదించి ఎలా విజువలైజేషన్ చేసుకోవాలి, ఎలా మేనిఫెస్టేషన్ చేసుకోవాలి ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉంటాయి. సో ధ్యానం చేయడం అనేది అందరికీ అవసరం అని చెప్తూ ఉంటారు. ధ్యానం వల్ల మన లైఫ్ చేంజ్ అవుతుంది, ట్రాన్స్ఫార్మ్ అవుతుందని చెప్తూ ఉంటారు. కానీ చాలామందికి ఏంటంటే కూర్చున్నప్పుడు అస్సలు మనసు నిలకడగా ఉండదు. నాకు నిలకడగా ఉండట్లేదు అని చెప్పి ఆ నెక్స్ట్ డే నుంచి మానేస్తూ ఉంటారు. సో ధ్యానం గురించి ఈరోజు మనం మాట్లాడదాము. నమస్కారం అండి. నమస్తే అండి. నిజంగా ధ్యానం చేయడం వల్ల లైఫ్ మారుతుందా? మారేలాగా ఎలా ధ్యాన సాధన అనేది ఎలా ఉండాలి? చూడండి, ఇప్పుడు మెడిటేషన్ చేయడం వల్ల 100% అనేది లైఫ్ చేంజ్ అవుతుంది. బట్ ఇప్పుడున్న జనరేషన్ ఎలాగుందంటే దాన్ని బిలీవ్ చేయట్లేదండి. ఇప్పుడు చూడండి, మనకు గౌతమ్ బుద్ధుడు కావచ్చు, తర్వాత దయానంద సరస్వతి గారు కావచ్చు, రమణ మహర్షి కావచ్చు, రామకృష్ణ పరమహంస గారు కావచ్చు, వీళ్ళందరూ పూజలు చేయలేదండి. వాళ్ళ ఆత్మతత్వం తెలుసుకున్నారు. అంటే ఇప్పుడు మనం ఉన్నామండి, ఈ రూమ్లోకి రావాలంటే డోర్ ఓపెన్ చేసుకుంటే మనకు రూమ్లో ఏముందో కనిపిస్తుంది. సేమ్ అలాగా మనకు ఆత్మతత్వం తెలుసుకోవాలంటే అది ఓన్లీ ధ్యానం ద్వారానే సాధ్యం అండి. అంటే మనం ఏంటని తెలుసుకోవాలంటారా? అసలు మనం ఏంటి, ఏం చేయగలుగుతాం, ఏం చేయలేము, ఏం చేయాల్సి ఉంది లైఫ్ లో, అలాంటి విషయాలేనా? అదేనండి. ఇప్పుడు చూడండి, మనము పూజ చేస్తూ ఉన్నాం అనుకోండి, మనకి ఎప్పుడైతే కష్టాలు వస్తాయో, నష్టాలు కలుగుతాయో, బాధ కలుగుతుందో అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. అంటే దేవుడి పైన డిపెండ్ అవుతున్నాం. నీకు ఏ దేవుడు కూడా నీ కష్టాలకు, నీ నష్టాలకు, నీ సుఖాలకు నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పాడు. పోనీ నేను సంబంధం ఉన్నానని ఏ దేవుడు చెప్పలే. బట్ దేవుడు ఏం చెప్పాడంటే, నీ జీవితానికి మొత్తం కర్త కర్మ క్రియ సృష్టికర్తవు నువ్వే, దాన్ని నువ్వే బిలీవ్ చేయాలి, నువ్వే దాని నుండి బయటపడాలని చెప్పాడు. దానికి మళ్ళీ ఏం చెప్పాడు, నేను చెప్పిన ధర్మం ఏదైతే పాటిస్తావో అప్పుడు నీ వీటన్నింటి నుండి నీకు విముక్తి కలుగుతుందని చెప్పాడు. బట్ ఇప్పుడు జనరేషన్ కావచ్చు, ఈ సమస్యలు అనుభవించే వాళ్ళంతా ఎంత చెప్పినా కూడా అలాగే దేవుడి పైన డిపెండ్ అవుతున్నారు. పోనీ దేవుడి పైన డిపెండ్ అవుతున్నారు అనుకోండి, ఆ దేవుడు చెప్పిన ధర్మాన్ని పాటిస్తున్నారంటే పాటించారు. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు, నేను ఎలాగున్నాను. ఇప్పుడు దేవుడు అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి? ప్రేమతత్వము, కృతజ్ఞత భావము, క్షమాగుణం. ఇది దేవుడి యొక్క క్వాలిటీ. మనము టెంపుల్కి వెళ్తున్నాము, పూజ చేస్తున్నాము, భక్తితో 10-15 నిమిషాలు అక్కడ సమయం కేటాయించి బయటకు వస్తున్నాము. బయటకు వచ్చిన తర్వాత చూడండి, మళ్ళీ అదే కోపము, అంటే ప్రేమతత్వం ఉండదు, కృతజ్ఞత భావం ఉండదు, క్షమాగుణం ఉండదు. ఇలాంటి క్యారెక్టర్ మనలో పెట్టుకుని దేవుడి దగ్గరికి వెళ్ళి నాకు ఇవన్నీ కష్టాలు తీర్చంటే దేవుడు ఎలా తీరుస్తాడు? తీర్చడండి. ఇప్పుడు చూడండి, ఇంట్లో ఒక పేరెంట్ అంటే ఒక ఫాదర్ అంటే పిల్లలు ఉంటారు అనుకోండి, ఫాదర్ చెప్పినట్టు వింటే పిల్లలకి ఎక్కడ దాకా తీసుకెళ్తారు. ప్రతిసారి నాకు ఇది కావాలి, అది కావాలి, నాకు నేను అడిగిందే చేయట్లేదంటే క్వశ్చన్ అడుగుతాడా లేదా? అంటే నేను నీకు ఒక 100 రూపాయలు ఇస్తున్నాను, ఆ 100 రూపాయలు నువ్వు దేనికి యూజ్ చేస్తానని పేరెంట్స్ అడుగుతారా లేదా? సేమ్ భగవంతుడు కూడా అలాగేనండి. భగవంతుడు మనకు కనిపించడు, కానీ అంటే ప్రతిరోజు మనం పొందే ప్రతి ఒక్కటి ఏదో ఒక రూపంలో మన దగ్గరికి అయితే వస్తుంది కదా. వీటన్నింటికి నువ్వు భగవంతుడు అన్నా అనుకోండి, ఒక శక్తి అన్నా అనుకోండి, ఏదో ఒకటి అనుకోండి, నీకు ఏదైతే నీ దగ్గరకు వస్తుందో దాని పట్ల కృతజ్ఞత భావం ఉండాలి, ప్రేమతత్వం ఉండాలి. ఇవన్నీ లేకోకుండా మన దగ్గరికి అయితే ఏవి రావండి. దానికి ఇవన్నీ క్యారెక్టర్ ఎలాగ వస్తుందంటే సాక్షిభూతంగా చూడగలగాలి. ఇవన్నీ సాక్షిభూతంగా ఎప్పుడు చూడగలుగుతామంటే మనకు మనం అంటే ఏంటో తెలుసుకున్నప్పుడు అండి. మనకు మనం ఎప్పుడు తెలుస్తుందంటే మనతో మనం ఉన్నప్పుడు. ఆ మనతో మనం ఎప్పుడు ఉండగలుగుతామంటే ధ్యానంలోనే సాధ్యం ఉండదు. ధ్యానం చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు పంచేంద్రియాలు ఉంటాయి, కళ్ళు, ముక్కు, నోరు, చెవి, ఈ దేహం. మెడిటేషన్ కూర్చున్నప్పుడు చూడండి, ఈ 5 లాక్ చేసేసుకుంటాం. లాక్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే లాక్ చేసుకుంటామో మన యొక్క ఆలోచనలు నిదానంగా తగ్గుతూ వస్తాయి. అలా తగ్గుతూ వచ్చినప్పుడు చూడండి, కొత్తగా మెడిటేషన్ చేసేవాడికి ఏమవుతుందంటే, మనం బాగా గమనిస్తే మనకు పిల్లలకి ఇక్కడ ఒకటి ఉంటుంది, మెత్తగా ఉంటుంది, దాన్ని బ్రహ్మరంధ్రం అంటాం. ఈ భూమి ఈ అనంత విషయంలో ఉండే కాస్మిక్ ఎనర్జీ అనేది మన బాడీలోకి రావాలంటే ఇక్కడ నుంచే మనకు స్టార్ట్ అవుతుంది. మీరు ఏదైనా ఒక వీడియో చూసినా కూడా కాస్మిక్ ఎనర్జీ మన బాడీలోకి ఎక్కడి నుండి ట్రావెల్ చేస్తుందంటే మనకి వీడియోస్ దొరుకుతాయి. అప్పుడు చూడండి, ఆ కాస్మిక్ ఎనర్జీ మన బాడీలోకి ఎప్పుడైతే వెళ్తూ ఉంటుందో, మెడిటేషన్ స్టార్టింగ్ సాధన చేసే వాళ్ళని మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళకు బాడీ పెయిన్స్ రావడము, హెడేక్ రావడము, కాళ్ళు దూరత పట్టడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతుంటాయి? మనకి ఎన్నో జన్మల్లో ఉన్నటువంటి కర్మ కావచ్చు, అంటే మన ఇన్నర్ బాడీలో స్టోరేజ్ అయిపోయాయి అనమాట. ఈ కాస్మిక్ ఎనర్జీ ఎప్పుడైతే మన ఇన్నర్ బాడీలో ట్రావెల్ చేస్తూ ఉంటుందో అవన్నీ రిమూవ్ అవడం జరుగుతుంది అనమాట. అప్పుడు మనకి ఏమవుతుందంటే మన బాడీలో ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళాలి. కాబట్టి అక్కడ మనకి ఏమవుతుందంటే హీలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ హీలింగ్ జరిగే క్రమంలో బాడీ పెయిన్స్ రావడం, హెడేక్ రావడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట.
అంటే మన బాడీలో ఉండే నాడీ మండలం అనేది శుద్ధి జరుగుతుంది అనమాట. ఓకే. ఈ నాడీ మండల శుద్ధి ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో మనకు తెలియకుండా మన యొక్క క్యారెక్టర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ప్రేమతత్వం అనేది, కృతజ్ఞత భావం అనేది ఇవన్నీ ఎలాగుంటాయంటే బై ఫాల్ట్ మనకు వచ్చేస్తాయండి. అంటే రోజు సాధన చేస్తూ ఉండడం వల్ల మనుషులు ఏం చేస్తున్నారంటే ఇక్కడ స్టేబుల్ గా కూర్చొని మెడిటేషన్ చేయట్లేదు. అంటే నేను కూర్చున్నాను, నాకు కంటిన్యూగా ఆలోచనలు వస్తున్నాయండి అంటే నువ్వు అక్కడ శ్రద్ధతో చేయట్లేదు. ఇప్పుడు మూవీస్ వచ్చాయండి, ఒక మూవీ రన్నింగ్ టైం ఎంత ఉంటుందండి? 2.5 hours ఉంటుంది. మనం మూవీలోకి వెళ్ళి కూర్చున్నప్పుడు చూడండి, ఈ 2.5 hours మనకు ఒక్క ఆలోచన కూడా రాదు. ఒకే సీట్లో కూర్చొని ఉంటాం మళ్ళీ. కానీ మెడిటేషన్ కూర్చున్న విత్ ఇన్ 15 minutes లో మనకు ఆలోచనలు వస్తాయి. అంటే అక్కడ నువ్వు మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా నువ్వు మూవీలో లీనం అయిపోయావు, నీకు ఆలోచనలు రావు. అదే నేనేం చెప్తుంటే మెడిటేషన్ కూర్చున్నప్పుడు మొత్తం నువ్వు దీంట్లో లీనం అయిపోవాలి. ఫస్ట్ ఆసన చిత్తి తెలుసుకోండి, ఒక 1 week వరకు కూర్చోవడం ప్రాక్టీస్ చేయండి. అప్పుడు ఏమవుతుంటే నిదానంగా అనేది మన ఆలోచనలు తగ్గుతూ వస్తాయి. ఆలోచన తగ్గుతూ వచ్చినప్పుడు ఏమవుతుంటే ఒక 41 days మీరు సాధన చేయండి. 41 days బిఫోర్ మీ లైఫ్ ఎలాగుందో, 41 days తర్వాత మీ ఆలోచనలు ఎలాగున్నాయో, బయట మీరు చేసే పనులు ఒక రిజల్ట్ ఎలాగుందో 100% తెలుస్తుంది. ఓకే. దానికి మెడిటేషన్కి ఇంత ఇంపార్టెంట్ ఉందండి. మీరు కూడా మెడిటేషన్ని నేర్చుకోవాలి, మీ లైఫ్ ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి అన్నప్పుడు ఒక గైడెన్స్ అంటే ఒక గురువు మనకి ఖచ్చితంగా కావాలి. సో స్క్రీన్ మీద కనిపించే నంబర్స్లో ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ రెండు ఉంటాయి కాబట్టి ఆ కాల్ చేసి మీరు ఏ టైంకి అవైలబుల్గా మీ వర్క్ యాజ్ పర్ యువర్ వర్క్ అట్లా సెట్ చేసుకొని మీరు ఈ మెడిటేషన్ క్లాసెస్, మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్ వీటి మూడింటి గురించి కూడా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.